జయహోమాత ఛానల్ ప్రేక్షకులకు నమస్సులు. బ్రహ్మచేత రాయబడిన విధిరాతను మనం ఎవ్వరిమీ తప్పించుకోలేము. మనమే కాదు, ముల్లోకాలను జయించిన వారైనా కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ఈ విషయాన్ని రావణాసురుడి జీవితంలో మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఒకసారి శూర్పణఖ మాటలు విని సీతను బలవంతంగా అపహరించిన రావణాసురుడు అంతకంటే ముందు బ్రహ్మరాతను తప్పించడానికి కౌసల్యను అపహరించబోయాడు. ఆ కథను ఈరోజు మీకు తెలియజేస్తాను. అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయనకు పెళ్లి వయస్సు వచ్చింది. తల్లిదండ్రులు మంచి వధువును చూసి వివాహం చేయాలి అని అనుకుంటున్నారు. ఆ రోజుల్లోనే కోసల రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజకుమార్తె అయిన కౌసల్య సుగుణాల రాశిగా పేరు పొందింది. ఆమె తండ్రి ఆమెను దశరథ మహారాజుకి ఇచ్చి వివాహం జరిపించాలి అని అనుకున్నాడు. కొంతమంది దూతల్ని అయోధ్యకు పంపించి సమాచారం అందజేశాడు. దశరథ మహారాజు కౌసల్యను వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు. అలాంటి సమయంలోనే రావణాసురుడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి దేవతల ద్వారా, రాక్షసుల ద్వారా, ఒక్క మానవుణ్ణి మినహాయించి ఇతర ఏ ప్రాణుల ద్వారా తనకు మరణం సంభవించకూడదు అని వరం కోరుకున్నాడు. బ్రహ్మ తథాస్తు అని అన్నాడు. వరగర్వంతో రావణాసురుడు ముల్లోకాలను జయించాడు. ఒకరోజు తన వంశ మూల పురుషుడైన బ్రహ్మదేవుణ్ణి లంకా నగరానికి ఆహ్వానించి రావణాసురుడు ఇలా అంటున్నాడు: తాత, నీ రాత ఎవరూ తప్పించలేరు కదా, మరి నా నుదుటినే రాశావు, ఎవరి ద్వారా మరణం ఉండదు అని చెప్పని గతంలో నాకు వరం ఇచ్చావు. అలాంటిది నన్ను చంపగల మహావీరుడు ఎవరో తెలుసుకోవాలని ఆసక్తి కొద్దీ అడుగుతున్నాను, నిజం దాచకుండా చెప్పవయ్యా అని అన్నాడు. మొదట భవిష్యత్తును బహిర్గతం చేయడానికి బ్రహ్మదేవుడు సుముఖంగా లేడు. అయినా కూడా రావణాసురుడి వినతిని మన్నించి అతడి చావు ఎవరి ద్వారా రాసిపెట్టి ఉందో ముందే తెలియజేశాడు. త్వరలో జరగబోయే వివాహం ద్వారా దశరథుడు, కౌసల్య భార్యాభర్తలు కాబోతూ ఉన్నారు. సాక్షాత్తు విష్ణుమూర్తే వాళ్ళకి కుమారుడిగా జన్మించబోతున్నాడు. అతడి చేతుల్లోనే నీకు మరణం ఖాయంగా రాసి ఉంది. నీ దగ్గర ఉన్న ధనము, నువ్వు పొందిన వరబలం ఇవేవి అతడి బారి నుండి నిన్ను కాపాడలేవు. ఇది నీ నుదుటిని రాసిపెట్టి ఉన్నదయ్యా అని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బ్రహ్మ వెళ్ళిన తర్వాత రావణాసురుడు తీవ్రంగా ఆలోచించాడు. కౌసల్యకు, దశరథ మహారాజుకు వివాహం జరిగితేనే కదా శ్రీమన్నారాయణుడు వారికి పుత్రుడి రూపంలో జన్మించేది. అదే అసలు వారిద్దరికి పెళ్ళే జరగకోకుండా చంపేస్తే విష్ణు జన్మించడు కదా అని ఆలోచించాడు. ఆ వెంటనే తన మంత్రులను కొంతమందిని తీసుకొని పుష్పక విమానంలో దశరథ మహారాజు సమీపానికి వెళ్ళాడు. ఆ సమయంలో దశరథుడు సరయూ నదిలో జలవిహారం చేస్తూ ఉన్నాడు. రావణాసురుడు దశరథుడితో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. దశరథుడు కూడా ఏమాత్రం వెనకడుగు వేయకోకుండా రావణాసురుణ్ణి ఎదుర్కొన్నాడు. అయితే దశరథుడు కూర్చున్నటువంటి నావను తన బలం కొద్దీ గట్టిగా తన్నాడు రావణాసురుడు. అంతే, దశరథుడు మరియు అతడి మంత్రి అయినటువంటి సుమంతుడు, ఇంకొంతమంది సేవకులు, వీళ్ళందరూ కలిసి నీటిలో పడిపోయారు. వాళ్ళు పూర్తిగా నీటిలో మునిగిపోయారు అనేది నిర్ధారించుకున్న తర్వాత రావణాసురుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళి కోసల దేశంలో ఉన్న కౌసల్యను అపహరించి ఆకాశ మార్గం గుండా వెళుతున్నాడు. అలా వెళుతూ ఆ సమయంలో రావణాసురుడి మనసులో ఒక స్త్రీని చంపాననే అపకీర్తి నాకు రాకూడదు, లోకులు నా గురించి చులకనగా మాట్లాడకూడదు అనే ఆలోచన ఆయనకు కలిగింది. అందుకని ఆమెను చంపకుండా ఒక దీవిలో కౌసల్యతో సహా దిగాడు. ఆ తర్వాత ఒక రాక్షసుణ్ణి తిమింగలం రూపంలో మార్చడం జరిగింది. ఒక చెక్కపెట్టెలో కౌసల్యను బంధించి తిమింగలాన్ని దానికి కాపలా పెట్టాడు. నేను అడిగినప్పుడు ఈ పెట్టెను నాకు అప్పగించమని చెప్పని అక్కడి నుంచి రావణాసురుడు వెళ్ళిపోయాడు. తిమింగలం రూపంలో ఉన్న రాక్షసుడు రావణాసురుడు ఇచ్చిన పెట్టెను మింగి సముద్రంలో అటు ఇటు సంచరిస్తూ ఉండేవాడు. అక్కడ సరయూ నదిలో మునిగిపోయిన దశరథుడు,
అతడి మంత్రి సుమంతుడు అదృష్టవశాత్తు ఒక పెద్ద చెక్క సహాయంతో బ్రతికి బయటపడ్డారు. ఆ చెక్క వారిని కౌసల్యను బంధించినటువంటి దీవిలోకి తీసుకువచ్చి వదిలిపెట్టింది. ఆ దీవిలో వారు తిరుగుతూ ఉండగా చెక్క పెట్టి కనబడింది. ఆ చెక్క పెట్టెలో కౌసల్య ఉండడం చూసి ఆమె గురించిన వివరాలను తెలుసుకున్నాడు దశరథుడు. తాను దశరథుడిని అని ఆమెకు తెలియజేశాడు. వారిద్దరూ పెద్దలు నిర్ణయించినటువంటి అదే ముహూర్తానికి గాంధర్వ వివాహం ద్వారా ఒకటి కావడం కూడా జరిగింది. ఇదంతా జరుగుతున్న సమయంలో తిమింగలం రూపంలో ఉన్న రాక్షసుడు మరొక తిమింగలంతో పోరాటం చేస్తూ ఉన్నాడు. కౌసల్య దశరథుల వివాహం జరుగుతున్నది ఆ రాక్షసుడికి తెలియదు. ఆ తిమింగలం మరలా వచ్చేసరికి కౌసల్య, దశరథుడు, సుమంతుడు ముగ్గురు కూడా పెట్టెలో దాక్కున్నారు. తిమింగలం రూపంలో ఉన్న రాక్షసుడు ఆ పెట్టెను మింగేసి సంచారానికి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ల తర్వాత రావణాసురుడు బ్రహ్మదేవుణ్ణి తన సభకు మళ్ళీ రమ్మని ఆహ్వానించాడు. వచ్చిన ఆయనను చూసి, ఓ బ్రహ్మదేవా, నువ్వు రాసిన నుదుటి రాతను ఎవరూ తప్పించలేరు అంటారు కదా, మరి నా నుదుటిన కౌసల్య కుమారుడి చేతిలో హతమవుతానని మీరు రాసిన రాతను నేను మార్చగలిగాను. దశరథుడిని సరయూ నదిలో ముంచి చంపేశాను. అలాగే కౌసల్యను ఎవరికీ తెలియని ప్రదేశంలో బంధించాను. మరి విష్ణు మానవుడిగా ఎలా జన్మిస్తాడు, నన్ను ఎలా చంపగలడు అని ప్రశ్నించాడు. ఆ మాటలు విన్న బ్రహ్మదేవుడు నవ్వుతూ సభలో ఉన్న వారందరికీ వినిపించేలా స్పష్టంగా రావణాసుడి మరణం త్వరలోనే మానవుడి రూపంలో జన్మించబోతున్న విష్ణుమూర్తి చేతులలో తప్పక జరుగుతుంది అంటూ వివరించాడు. ఆ మాటలు విన్నటువంటి రావణాసురుడు ఆశ్చర్యపోయాడు. కౌసల్య, దశరథులను నా చేతుల ద్వారా నేనే చంపి బంధించాను కదా, మరి నాకెలా మరణం కలుగుతుంది అంటూ ఎదురు ప్రశ్నించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, వారిద్దరిని చంపానని నువ్వు అనుకుంటున్నావు, కానీ పండితులు ఆ మహర్షులు నిర్ణయించినటువంటి బ్రహ్మ ముహూర్తానికి వారిద్దరూ ఒక్కటయ్యారు, ప్రస్తుతం వారు క్షేమంగా ఉన్నారు అని చెప్పాడు. దానితో రావణాసురుడు, మీ మాటల్ని నేను నమ్మలేను, కావాలంటే ఇప్పుడే నేను బంధించిన కౌసల్యను చూపిస్తాను. ఇన్ని రోజులు ఆహారం లేక ఆవిడ మరణించి ఉంటుంది, ఆమె శవాన్ని మీరు చూదురు అంటూ తిమింగలం రూపంలో ఉన్న రాక్షసుడిని అతని దగ్గర ఉన్నటువంటి పెట్టెను తీసుకొని రమ్మని తన అనుచరులను పంపించాడు. వాళ్ళు ఆకాశ మార్గంలో వెళ్ళి క్షణకాలంలోనే రాక్షసుడిని అతడి దగ్గర ఉన్న పెట్టెను తీసుకొని వచ్చారు. ఎంతో సంతోషంతో రావణాసురుడు, బ్రహ్మదేవ, ఇదిగో ఈ పెట్టెలో ఉన్న కౌసల్య శవాన్ని చూడండి అంటూ పెట్టెను తెరిపించాడు. ఆ పెట్టెలో నుండి కౌసల్య, దశరథుడు, సుమంతుడు బయటకు వచ్చారు. వారిని చూడటంతోనే రావణాసురుడు మళ్ళీ ఆశ్చర్యపోయాడు. ఏం జరిగిందో తెలియక వారిని చంపడానికి కత్తిని తీసుకొని ముందుకు వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఓ రావణ, మూర్ఖత్వంతో ఏం చేయబోతున్నావు? నువ్వు ఎంత ప్రయత్నం చేసినా వారిని చంపలేవు. ఆ ప్రయత్నాన్ని విరమించుకోకపోతే ఎప్పుడో పుట్టి నిన్ను చంపాల్సిన విష్ణువు ఈ క్షణంలోనే వారికి జన్మించి నిన్ను చంపడం జరుగుతుంది. విష్ణుమూర్తి లీలలకు అసాధ్యమైనది ఏముంది? విధిరాతను మార్చాలని నువ్వు ప్రయత్నించే కొద్దీ నీ మరణం నీకు మరింత దగ్గరవుతుంది. అందుకని నీ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి ఆ దంపతులిద్దరిని వాళ్ళ రాజ్యానికి పంపించు అని హితవు చెప్పాడు. బ్రహ్మదేవుడి ఉపదేశం విన్న రావణాసురుడు, ఆయన మనసులో భయం ఆవహించింది. విధాత రాతను ఎప్పటికీ మార్చలేము అని ఆయన అర్థం చేసుకున్నాడు. అందరికీ సంభవించే మరణం ఏదో ఒక రోజు నాకు వస్తుంది అని నిర్ణయించుకొని ఆ ముగ్గురిని తన దూతలను తోడిచ్చి అయోధ్యకు పంపించాడు. కొత్తగా పెళ్లి చేసుకున్న కౌసల్య, దశరథులు ఆ తర్వాత ఎంతో కాలం సంతోషంతో జీవించారు. ఆ తర్వాతి కాలంలో వారికి పుట్టిన శ్రీరామచంద్రుడి చేతుల్లో రావణాసురుడు హతమైన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగా రావణాసురుడు సీతాదేవి కంటే ముందు కౌసల్యను అపహరించి తనకు అసలు మరణమే లేకుండా చేసుకోవాలి అనుకున్నాడు. కానీ అది సాధ్యపడలేదు. ఇదండి కథ. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని
ఈ వీడియోను మీ స్నేహితులకు షేర్ చేయండి. అలాగే గంట గుర్తు మీద ప్రెస్ చేయండి. ధన్యవాదాలు. మీ గోలి రామచంద్రరావు.